మేం నేత కనోళ్ళం కానీ చేత కనోళ్ళం కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మంచి చేస్తే, న్యాయంగా ఉంటే న్యాయము మంచి తిరిగి వస్తుంది అనడానికి ఈరోజు మా దళిత జాతి దేవుడు మంద కృష్ణన్న మాకు అండగా నీడగా తోడుగా రావడం అనేటటువంటిది నిదర్శనం అనేటటువంటి అంశాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2019-24లో లోక్సభ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో నేత కాని జాతి అప్పుడు ABCD కేటగిరీలో మాల ఉపకులంలో ఉన్నటువంటి వ్యక్తిని. నేను ఎంపీగా ఉన్నప్పుడు మాల ఉపకులంలో ఉన్నాను. కానీ సామాజిక న్యాయంలో భాగంగా వాస్తవాలను చూసినటువంటి వ్యక్తిగా మంద కృష్ణన్న 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నటువంటి ఆ జాతుల యొక్క ఆవేదన, ఆ జాతి యొక్క ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులను చూసి కన్నీళ్లు పెట్టుకొని నా మాల ఉపకులంలో ఉన్నప్పటికీ వర్గీకరణ చేయాలి, మాదిగలకు అన్యాయం జరుగుతుందని పార్లమెంటు లోకసభ సభ్యుడిగా లోక్సభలో గొంతు వినిపించినటువంటి వ్యక్తిని. ఆ రోజు నేను చేసినటువంటి మంచి, నేను ఆలోచించినటువంటి న్యాయం ఈ రోజు నా జాతికి అన్యాయం జరుగుతూ ఉంటే అడ్డంగా నిలబడి ఎదిరించి ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి మహోన్నత మానవతావాది అభినవ అంబేద్కర్ మంద కృష్ణ మాదిగన్న అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాంటి మహనీయునితో కలిసి పనిచేసేటటువంటి అవకాశం వచ్చినందుకు అదృష్టవంతుడిగా భావిస్తూ మరొకసారి మా నేత కానీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మాకు మద్దతుగా నిలబడి భవిష్యత్తు కార్యాచరణని ప్రకటించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పద్మశ్రీ అన్న మందకృష్ణ మాదిగన్న గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాదిగ నేత కనీల ఐక్యత, మాదిగ నేత కనీల ఐక్యత, మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ నాయకత్వం.